नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती ధీనామవిత్యవతు. గౌతమ్ మహర్షి బ్రాహ్మణులకు ఏ కారణం చేత శపించాడు అన్నటువంటి గాథ గురించని వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అన్ని దిక్కుల నుంచి కూడా ఎంతో ప్రయాస కోర్చి కరువు పీడితులైనటువంటి ఆ యొక్క వ్యక్తులు అన్ని జాతుల వారు కూడా వస్తే వారందరినీ కూడా ఈ గౌతమ్ మహర్షి చక్కగా ఆదరించి వారికి అందరికీ కూడా అనేక భక్ష్యభోజ్యాదులతో భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం దాకా మనము గత అంకంలో చర్చించుకోవడం జరిగింది. చక్కగా ఆ వ్యక్తులందరూ కూడా ఆ మహానుభావుడైనటువంటి గౌతముడు ప్రసాదించినటువంటి షట్రసోపేతమైనటువంటి భోజనాన్ని అంతటిని కూడా స్వీకరించి ఎంతో ఆనందపరవశులై ఆ బ్రాహ్మణుని వేనోళ్ళ పొగడటం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఏమన్నాడయ్యా అంటే, అయ్యా మీరందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతూ నా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ నా ఆతిథ్యం స్వీకరించడం అన్నది నా యొక్క అదృష్టం. ఎందుచేతనంటే మీరందరూ కూడా అతిథులు కాదు, అభ్యాగతులు. అభ్యాగత స్వయం విష్ణు అనేటువంటి ఆర్యోక్తి ప్రకారంగా మీరందరూ కూడా నాకు విష్ణువుతో సమానమైనటువంటి వారు. అతిథి అయితే నేను పిలిస్తే వచ్చేటువంటి వారు. మీరు పిలవకుండా వచ్చిన ఆశ్రయాన్ని స్వీకరించి మీకు ఆతిథ్యం ఇచ్చేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేశారు కాబట్టి నేను మీ పట్ల కృతజ్ఞుడై ఉండాలి అని చక్కనైనటువంటి వినయపూర్వకమైనటువంటి భాషణంతో ఆ వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంతో సంతోషించేలా చేస్తాడు. అక్కడ వారి అర్హతను బట్టి, వారి స్థాయిని బట్టి వారికి చక్కనైనటువంటి నివాసాలను ఏర్పాటు చేస్తాడు. అలాగే అక్కడ యజ్ఞానికి హోమాది కార్యక్రమాలకి సరిపోయేటువంటి హోమగుండాలను, అలాగే అక్కడ పశువులు తినడానికి సంబంధించినటువంటి గ్రాసానికి సమస్త ఏర్పాట్లు కూడా ఆ అక్షయపాత్ర ద్వారా ఈ యొక్క గౌతమ్ మహర్షి వారికి అందజేస్తాడు. ఆ రకంగా రోజులు గడుస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఆ వాతావరణం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఉన్నటువంటి మగవారందరూ సాక్షాత్తు దేవతల్లాగా, ఆ స్త్రీలందరూ కూడా దేవతా స్త్రీల్లాగా అదంతా కూడా స్వర్గాన్ని మించిపోయి అద్భుతమైనటువంటి తేజస్సుతో అలరారుతూ ఉన్నది ఆ గౌతమ్ మహర్షి యొక్క ఆ ఆశ్రమ ప్రాంగణం మొత్తం కూడా. అంతేకాక నిత్యము కూడా అక్కడ యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆ యజ్ఞయాగాదుల ద్వారా వచ్చేటువంటి హవిర్భాగాన్ని స్వీకరించి దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారట. అటువంటి క్రమంలో ఒకనాడు మహేంద్రుడు చక్కగా సభను తీర్చి సమస్త దిక్పాలకుల ముందు కూడా ఎంతో విశేషంగా గౌతమ్ మహర్షిని పొగడం మొదలుపెట్టాడు. అయ్యా, ఈ ఆర్యావర్తంలో కరువు కాటకాలు నెలకొని ఉండడం వల్ల పుష్కర కాలం పాటు మనకి ఏ రకమైనటువంటి ఆవిర్భావాలు అందక మనము మన యొక్క జీవనాన్ని దుర్భరంగా గడపవలసి వచ్చింది. ఇప్పుడు ఈ గౌతమ్ మహర్షి యొక్క పుణ్యం చేత ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులు కూడా చక్కని ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తిస్తూ మన ఆవిర్భాగాలు మనకు అందజేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఎంతో తేజస్సుతో ఉన్నాము. అందుకు ఆ గౌతమ్ మహర్షి బహుదా ప్రశంసనీయుడు అని సాక్షాత్తు మహేంద్రుడే అక్కడ పొగడ్డం జరుగుతుంది. ఆ పరిస్థితిలో అక్కడే ఉన్నటువంటి నారద మహర్షి ఆ విషయాన్ని గ్రహించి తన యొక్క త్రిలోక సంచారంలో భాగంగా ఒకసారి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి గౌతమ్ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటాడు. ఎప్పుడైతే నారద మహర్షిని అక్కడ చూశారో గౌతముడు అలాగే ఇతర మునులు, బ్రాహ్మణులు, సమస్త ఆ వర్ణాల వారు కూడా ఆ నారద మహర్షికి సాగిలపడి ఆయనకి అనేక రకాలుగా స్తుతించి తోడుకుని వెళ్ళి ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులతో ఆ నారద మహర్షిని ఎంతో సంతోషపరుస్తారు. సంతోషపరిచిన తర్వాత ఆ నారద మహర్షి యథాలాపంగా ఈ విధంగా చెప్తాడు, నాయన గౌతమ మహర్షి, నీవు ఎంతో పుణ్యాత్ముడు అయ్యా. నీవు ఇక్కడ భూలోకంలో నువ్వు చేస్తున్నటువంటి ఈ క్రతువుల ద్వారా, ఈ సేవా ధర్మ కార్యక్రమాల ద్వారా మాకందరికీ కూడా ఆవిర్భాగం సిద్ధించి మేమెంతో తేజోపూర్ణం అవుతున్నాము అని సాక్షాత్తు ఇంద్రుడే నిన్ను ప్రశంసించాడంటే నీ జన్మ ఎంత ధన్యమైందో కదా
అని ఎంతో విశేషంగా అతన్ని ప్రశంసించడం జరిగింది. అది విన్నటువంటి మిగిలినటువంటి బ్రాహ్మణులు, మునులు ఇత్యాదులందరూ కూడా ఎంతో దుఃఖితులవుతారు. ఈ యొక్క గౌతముడు మనం అంతా కూడా యాగాలు చేస్తూ ఉన్నాం, మనం ఇంత కష్టపడి ఈ క్రతువులన్నీ చేస్తూ ఉండి ఆవిర్భాగం అంతా కూడా దేవతలకు ఇస్తూ ఉంటే దీనికి సంబంధించినటువంటి ప్రశంస అంతా కూడా ఈ గౌతముడే తీసుకున్నాడే అని వారిలో ఒక రకమైనటువంటి ఇబ్బంది ప్రారంభమైంది. సహజంగా కూడా చూస్తూ ఉండండి, చాలామంది ప్రజలు ఏదో రకంగా అవకాశం ఇచ్చి పైకి తీసుకురావడానికని ప్రయత్నించేటువంటి వ్యక్తుల్ని విస్మరించి ఆ యొక్క అభివృద్ధి చెందడానికి పూర్తి కారణం తామే అనుకుంటూ ఎంతో విర్రవీగడం అన్నది మనం లౌకిక సమాజంలో కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వ్యవస్థ ప్రస్తుతం ఉన్న సమాజంలోనే కాదు, పూర్వం కూడా నెలకొని ఉండేది అన్నది ఈ దృష్టాంతాన్ని బట్టి తెలుస్తున్నది. తదుపరి నారదుడు గాయత్రీమాత యొక్క ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి శృతులు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ తర్వాత ఈ సాయం సమయంలో ఈ బ్రాహ్మణులు, యోగులు, మునులు అందరూ కూడా ఈ గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం తీసుకున్న వారందరూ ఒక చోట రహస్యంగా సమావేశమై వారిలో వారు చర్చించుకుంటూ ఉంటారు. ఈ యొక్క గౌతమ మహర్షి ఇంత ప్రశంస పొందాడు కాబట్టి ఇతన్ని ఏదో రకంగా మనము అతన్ని భ్రష్టు పట్టించి అతన్ని ఏదో రకంగా పాపి అని నిరూపణ చేయాలి అని అనుకునుండగా ఒక బుద్ధిమంతుడైనటువంటి బ్రాహ్మణుడు ఏం చెప్తాడయ్యా అంటే, మనము ఆ విధంగా చేసినట్లయితే మనకున్న ఆశ్రయం కూడా పోతుంది, కంగారు పడవద్దు, సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో నిర్ణయం చేద్దామని వారందరినీ కూడా సముదాయిస్తాడు. కొంతకాలానికి ఏమవుతుందయ్యా అంటే ఆర్యావర్తం ఒక 12-13 సంవత్సరాలు పోయిన తర్వాత ఆర్యావర్తంలో విస్తారంగా వర్షాలు కురిసి అక్కడ పంటలు పండడం ప్రారంభమై చక్కగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారన్న విషయం తెలుసుకుని వీరందరూ కూడా గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతకాలం పాటు మమ్మల్ని ఎంతో దయతో మీరు పోషించి ఆదరించి ఆశ్రయం ఇచ్చారు, మీ పుణ్యాన మేమందరం కూడా చక్కగా పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో గడిపాము, మా ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పుష్కలంగా వానలు పడి ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షమైంది కాబట్టి మమ్మల్ని ఇక సెలవిస్తే మేము వెళ్ళి మా ప్రాంతాలకు చేరుకుంటాం అని కోరుకోవడం జరిగింది. చూడండి, అతిథి ధర్మాన్ని ఏ రకంగా పాటిస్తాడో గౌతముడు. వారంతగా చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడయ్యా అంటే, కొద్ది రోజులు ఉండి నా యొక్క సత్కారాన్ని స్వీకరించి వెళ్ళండి అని వారిని ప్రార్థిస్తాడు. మనం కూడా చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చినట్లయితే 4-5 రోజులు ఉండి వెళ్ళిపోతామంటే, అయ్యో అప్పుడే వెళ్ళిపోతారా, ఇంకో 2 రోజులు ఉండండి అంటాం. అది సహజంగా ఒక గృహస్థుకు ఉండవలసినటువంటి లక్షణం. అటువంటి విధంగానే అక్కడ గౌతమ మహర్షి కూడా ఆ రీతిలో వాళ్ళని కోరడం జరుగుతుంది. అలా ఉండగా కొన్నాళ్ళకి ఈ యొక్క దుష్టులైనటువంటి ఈ బ్రాహ్మణులు వీరందరూ కూడా ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా వారి వారి తపశ్శక్తిని అంతటినీ కూడా ధారపోసి ఒక వృద్ధధేనువును సృష్టిస్తారు. ఆ వృద్ధధేనువుని జాగ్రత్తగా గౌతమ మహర్షి ఎక్కడైతే తపస్సు చేసుకుంటూ ఆయన యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడో ఆ యజ్ఞవాటికి సమీపంలో దీన్ని పంపిస్తారు. ఆ యొక్క ధేనువు యజ్ఞవాటికలో ఉన్నటువంటి హోమగుండం వైపు ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ గౌతమ మహర్షి ఒక హుంకారంతో ఆ ధేనువుని మందలించగానే ఆ ధేనువు వృద్ధధేనువు రోగపీడితురాలే ఉన్నందు కారణంగా అది కింద పడి గిలగిలా తన్నుకుని మరణించడం జరుగుతుంది. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో గౌతముడు గోహత్యా పాతకం చేశాడు, అతడు దుర్మార్గుడు, రాక్షస ప్రవృత్తి కలిగినవాడు అని విశేషమైనటువంటి పదజాలంతో దూషిస్తూ అతన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతని యొక్క హోమం పూర్తి కాగానే గౌతమ మహర్షి బయటికి వచ్చి ఆ వాతావరణం అంతా గ్రహించిన వాడే దివ్య దృష్టితో చూసి ఇదంతా కూడా బ్రాహ్మణులు పన్నిన పన్నాగము అని తెలుసుకుని వారిని తన యొక్క తపశ్శక్తితో అనేక రకాలైనటువంటి శాపాలు ఇస్తాడు. ఆ శాపాలు సుమారుగా 108 శాపాలు ఇస్తాడనేటువంటి విషయం మనకు ఆ దేవి భాగవతంలో తెలియజేయడం జరిగింది. వారందరినీ కూడా ధర్మభ్రష్టులను గమ్మని చిట్ట చివరికి గాయత్రి అనుష్ఠానం కూడా, గాయత్రి మంత్రాన్ని కూడా మరిచిపోయేటట్టుగా శపిస్తాడు. అప్పుడు అలా శపించి విషణ్ణవదనుడి అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్ళి గాయత్రి మాత దగ్గర తన యొక్క శిరస్సుని ఉంచి ఆమె ముందు కన్నీటి పర్యంతం అవుతాడు. అప్పుడు ఆ గాయత్రి మాత ప్రత్యక్షమై, నాయన ఇందులో నువ్వు చింతించాల్సింది ఏమీ లేదు, నువ్వు చేసిన దాంట్లో తప్పు ఏమీ లేదు, వారి యొక్క ప్రారబ్ధానుసారంగా వారు ఆ పాపకార్యం చేసి అనుభవిస్తారు, నీవు దుఃఖించవద్దు. ఎందుచేతనంటే నీవు పాముని తెలియక
వారికి పాలు పోసి పెంచావు, ఆ పాము నిన్నే కాటేయడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి సముదాయిస్తుంది ఆ గౌతమ మహర్షిని గాయత్రి మాత. అంతా తన యొక్క దుఃఖాన్ని తగ్గించుకున్నవాడే గౌతమ మహర్షి తిరిగి తన యొక్క ఆశ్రమ ప్రాంగణంలో అడిగడగానే వీరందరూ కూడా వారి మంత్రశక్తి అంతా కోల్పోయి కేవలము పాహిమాం పాహిమాం అని ఆ యొక్క గౌతమ మహర్షి యొక్క పాదాల మీద పడి తమ యొక్క తప్పును తెలుసుకున్న వారే క్షమించమని వేడుకుంటారు. అయితే అప్పుడు ఈ గౌతమ మహర్షి అంటాడు, నా ద్వారా వచ్చినటువంటి శాపము తిరిగి తీసుకునేటువంటి అవకాశం నాకు లేదు, అయినప్పటికీ కూడా మీకు నేను ఒక విమోచన మార్గాన్ని ఇస్తూ ఉన్నాను. మీరు కలియుగం ప్రారంభం దాకా కూడా కుంభీపాకం అనేటువంటి నరకంలో ఉండి తదుపరి కలియుగంలో తిరిగి జన్మించండి, బ్రాహ్మణులే జన్మించి ఆ యొక్క బ్రాహ్మణులుగా జన్మించిన తర్వాత మీరు వైదిక కృత్యాలైనటువంటి నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి నిత్యము కూడా గాయత్రి అనుష్ఠానం చేసినట్లయితే మీ పాపరాశి తొలగిపోతుంది, మీరందరూ కూడా ఉత్తములుగా ఉండగలుగుతారు. ఎవరైతే ఈ గాయత్రి అనుష్ఠానం చేయరో, వైదికమైనటువంటి కార్యక్రమాలు చేయరో వారందరూ కూడా ఆ యొక్క అసుర ప్రవృత్తిని కలిగి నా శాపం ద్వారా పీడితులవుతారు సుమా అని శపించినటువంటి వృత్తాంతము మనకి వివరంగా సాక్షాత్తు వ్యాసుల వారే రచించినటువంటి దేవి భాగవతంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కలియుగ ప్రారంభం నుంచి కూడా నేటి వరకు కూడా ఈ బ్రాహ్మణులు అనేటువంటి వంశంలో పుట్టినటువంటి వారు ఎంతోమంది అనేక దుర్భరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి పూర్వ గాథ నేపథ్యం ఏదైతే ఉన్నదో అది గౌతమ మహర్షి శాపము అని మనం అందరం గ్రహించాలి. అది గ్రహించగలిగిన నాడు మనము తిరిగి మన యొక్క తప్పులన్నిటినీ కూడా తొలగించుకున్న వాళ్ళమై చక్కగా గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ వేద విహితమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ నిర్వహించి ఆ శాపం నుంచి విమోచన పొంది చక్కగా మనము ఆ యొక్క గౌతమ మహర్షి యొక్క శాపము తొలగించుకున్న వారమై మనమందరం కూడా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం ఏదైతే ఉన్నదో భాస్కలం అనేటువంటి పేరు గల గ్రామము, అక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులందరూ కూడా వైదిక ధర్మ విముఖులయ్యారు. ఎందుచేత పూర్వం గౌతమ మహర్షి ఇచ్చినటువంటి శాపం యొక్క ప్రభావం వారి యందు ఉన్నది. వారందరూ కూడా ఏ రకమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేయడం మానివేసి ఇష్టం వచ్చినట్టుగా విషయ భోగాలంటే ఇంద్రియపరమైనటువంటి సుఖాల పట్ల మాత్రమే అనురక్తి కలిగి వారందరూ కూడా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి దేవతల మీద కానీ అదృష్టం మీద కానీ నమ్మకం ఉండేది కాదు. ఇక్కడ చూడండి, మనకి దేవతల మీద వారికి నమ్మకం లేదట, కనీసం అదృష్టం మీద కూడా నమ్మకం లేదు. పెద్దలు చెబుతూ ఉంటారు, మనము చక్కగా సాధించగలము అనేటువంటి విషయానికి సంబంధించి అయితే మనకి కేవలం ఆత్మవిశ్వాసం ఉంటే చాలట, కానీ సాధించలేము అనేటువంటి కృత్యాన్ని ఏదైనా మనం చేపట్టదలుచుకున్నప్పుడు మనకి ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటే సరిపోదట, దేవుని పట్ల విశ్వాసం కూడా ఉండాలట. అంటే దేవుని పట్ల విశ్వాసం అంటే కేవలము దేవుని ప్రార్థించడం ద్వారా మాత్రమే కాదు, దానికి మన అదృష్టం కూడా తోడవ్వాలి. అందుచేత అదృష్టం పట్ల ఎవరికైతే నమ్మకం లేదో వారెవరూ కూడా దుష్కరమైనటువంటి కార్యక్రమాలని సాధించలేరు. అది ఎంత గొప్పదైనప్పటికీ కూడా అదృష్టం పట్ల దేవతల పట్ల మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకుండా వారందరూ కూడా కుటిలమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండేవారట. అంతేకాక అనేక రకాలైనటువంటి మారణాయుధాలు తయారు చేసుకుంటూ వారందరూ కూడా తమ వద్ద ఉంచుకుని వాటితో పరస్పరము కూడా యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు హింసించుకునేటువంటి వ్యవస్థలో వారు మునిగి తేరుతూ ఉండేవారట. ఆ రకంగా వారు అలా జీవిస్తూ వ్యభిచారము అలాగే దౌష్ట్యము ఇత్యాదులన్నీ కూడా వాళ్ళలో నిండిపోయి వారు అసురుల మాదిరిగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. జ్ఞాన వైరాగ్యాలు సత్యధర్మ ప్రవర్తన అవి వారి యందు ఏమాత్రము లేవు. ఎందుచేత అవి రెండూ కూడా పురుషార్థాలు అనేటువంటి భావన వారికి అసలు తెలియదు. ఎందుచేత వారు ఎప్పుడూ కూడా జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవారు అలాగే సత్యధర్మ ప్రవర్తన కలిగినటువంటి వారు కూడా చక్కగా మోక్షానికి అర్హులవుతారు అని జ్ఞానం వారికి లేకుండా పోయింది. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారంటే సూత మహర్షి, ఈ జ్ఞాన వైరాగ్యాలు అలాగే సత్యధర్మ ప్రవర్తన కలిగిన వారు పరమ పురుషార్థము పొందుతారు అని. పరమ పురుషార్థం అంటే ఏమిటి? మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటివి 4 పురుషార్థాలు చెప్పడం జరిగింది. ఈ 4ంటిలో కూడా ధర్మార్థ కామములు అనేటువంటివి సాధారణమైనటువంటి పురుషార్థాలు. ఈ మోక్షం అనేటువంటిది
పరమ పురుషార్థము అంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటి పురుషార్థమైనటువంటి మోక్షం ఏదైతే ఉన్నదో అది పొందడానికి మనకు అర్హత జ్ఞాన వైరాగ్యముల ద్వారాను అలాగే సత్యధర్మ ప్రవర్తన ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి అవి మనం ఎల్లప్పుడూ కూడా అలవరుచుకోవాలి. కానీ ఈ భాస్కరమైన గ్రామంలో ఉన్నటువంటి ఈ దుష్టులందరిలో ఎవరికీ కూడా ఆ యొక్క విషయ జ్ఞానం లేదు. జ్ఞాన వైరాగ్యాల పట్ల కానీ సత్యధర్మ ప్రవర్తన పట్ల కానీ ఏ మతమైనటువంటి వారికి ఆ అనురక్తి లేకుండా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు విప్రజాతిలో పుట్టినప్పటికీ కూడా దుష్ప్రవర్తన కలిగి ఉండడం చేత ఇక మిగిలినటువంటి జాతుల వారు ఎలా ప్రవర్తిస్తారనేది మనం చెప్పడానికి అలవి కాదు. ఎందుచేత ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే వ్యవస్థ, ఉన్నత జాతుల్లో పుట్టినవారు లేదా ఉన్నత వంశజులైనటువంటి వ్యక్తుల్ని మిగిలిన వాళ్ళు ఆచరించేటువంటి వ్యవస్థ ఉంటుంది. చూడండి, మనకి యథా రాజా తథా ప్రజ అనేటువంటి ఒక నానుడు ఉన్నది. దాని ప్రకారంగా పై అంతస్తులోను లేదా పై అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి కర్మల్ని మిగిలిన వారు కూడా అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్రాహ్మణ సంజాతులైనటువంటి ఈ దుష్టులు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను బట్టి మిగిలిన జాతుల వారు కూడా విపరీత బుద్ధి కలిగి అందరూ కూడా కుత్సితమైనటువంటి ఆలోచన కలిగి స్వధర్మ విముక్తులై దుష్టులుగా ఉంటూ ఉన్నారట. అంతేకాకుండా నిరంతరము కూడా వారు నిందనీయమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారంటే వారు చేసే కర్మలు ఏవి కూడా ప్రశంసించే విధంగా లేవు, అన్నీ కూడా నిందార్హమైనటువంటి కర్మలే ఉన్నాయి. ఇక విషయభోగాల మీద అందరూ కూడా లాలసత కలిగి ఉన్నారు. ఎప్పుడైతే పురుషులందరూ కూడా ఇంటి చండాలమైనటువంటి పనులు, దుర్భరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారో వారి తాలూకు స్త్రీలు కూడా అదే విధంగా తయారవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుచేత వీరు స్వధర్మాన్ని ఎప్పుడైతే విస్మరించారో, ధర్మభ్రష్టులయ్యారో, వారిని అనుసరించేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ధర్మభ్రష్టులై ఉన్నారు. అందుచేత ఆ స్త్రీలందరూ కూడా విచ్చలవిడిగా విశృంఖలంగా పాపాసక్తులుగా ఉండడం అనేది సహజంగానే ఏర్పడింది. అంచేత ఆ స్త్రీలందరూ కూడా వ్యభిచారులుగాను అలాగే ఏ రకమైనటువంటి సత్ప్రవర్తన సదాచారాలు మచ్చుకైనా లేకుండా వారందరూ కూడా దుష్టత్వంతో జీవిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆ భాస్కరమైనటువంటి గ్రామము అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆ భాస్కర గ్రామంలో ఒకానొక సమయంలో బిందుగుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అతడు కూడా మిగిలినటువంటి బ్రాహ్మణుల మాదిరిగానే పరమ నీచుడు, అలాగే దుర్మార్గుడు, పాపి. అయితే అతని భార్య అత్యంతమైనటువంటి సౌందర్యవతి, చక్కగా సుగుణశీలవతి కూడా. ఆమె ఎప్పుడూ కూడా చెడు మార్గాన్ని అవలంబించకుండా అతని యొక్క భర్త యొక్క దౌష్ట్యాన్ని, అతని యొక్క పాపకర్మలను కూడా ఆమె మౌనంగా భరిస్తూ ఉండేది. ఆమె పేరు చెంచుల అనేటువంటి నామధం. ఆమె ఉత్తమ ధర్మాలన్నీ కూడా పాటించడం పట్లే తన యొక్క మనసంతటిని కూడా నిమగ్నం చేసుకుని చక్కనైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నెరవేరుస్తూ దైవభక్తితోటి చక్కగా ఆమె ఆ ఇంట్లో నిత్యము పూజలు అవి చేస్తూ చక్కగా ఉంటూ ఉన్నది. మిగిలినటువంటి స్త్రీల మాదిరిగా కాకుండా ఎంతో సౌశీల్యంతో ఆమె ప్రవర్తిస్తూ ఉన్నది. ఆమె ఇంత చక్కగా ప్రవర్తిస్తూ అత్యంత సౌందర్యవతి సౌశీల్యవతి అయినప్పటికీ కూడా ఈ మూర్ఖుడైనటువంటి బిందుగుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడు భార్య పట్ల ఏమాత్రం అనురక్తి చూపించకుండా బయట ఉన్నటువంటి వ్యభిచారులైనటువంటి అనేక మంది స్త్రీల యొక్క ఆకర్షణలో పడి వారి యొక్క లాలసతో ఇంటికి రావడం కూడా మానేసి ఈ అమ్మాయిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఇంటికి కనీసం అతను ధనాన్ని ఇవ్వడం కానీ కుటుంబ పోషణార్థం ఏ రకమైనటువంటి సహకారం కూడా చేయనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ చెంచుల అనేటువంటి ఆ స్త్రీ కూడా ఏమాత్రము కూడా ఇంటి నడపడానికి కావలసినటువంటి ఏ కార్యక్రమం జరగని కారణంగా అనేక సంవత్సరాలు అలా గడుస్తూ ఉండేటప్పటికల్లా ఆమెకు కూడా మనసు పాపం వికలమైపోయింది. వికలమైంది భరించేటువంటి శక్తి కూడా ఆమెలో నశిస్తూ ఆమెలో నెమ్మదిగా పతివ్రత ధర్మం కూడా నశించడం ప్రారంభించింది. ఎందుచేత భర్త యొక్క సాంగత్యం లేదు, భర్త యొక్క ఆదరణ లేదు, ఏ రకమైనటువంటి పోషణకి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా లేదు. అందుచేత మనం గ్రహించాల్సింది ఏమంటే గృహస్థు ధర్మంలో ఉన్నటువంటి వాడు ఏ జాతిలో పుట్టినప్పటికీ కూడా తన యొక్క భార్య పట్ల అలాగే కుటుంబ సభ్యుల పట్ల కూడా కొంచెం బాధ్యత ఎరిగి అన్నీ కూడా సమకూర్చాలి అనేటువంటి విషయము మనం తెలుసుకున్నాం. ఈ విషయంతో ఈ అంకానికి ముగింపు పలికి
మిగిలిన విషయాన్ని మనం తరువాత అంకంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.